హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బ్యాంకులో లోన్‌లు తీసుకున్న ఉద్యోగ పెన్షనర్లకు భారీ శుభవార్త. అదేంటనే పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే బ్యాంక్ రుణగ్రహీతలకు ముఖ్యంగా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఊరటనిచ్చే వార్త. ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించే అంచనాలు ముఖ్యమైన సమాచారం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ సమీప భవిష్యత్తులో కీలకమైన రెపో రేటును తగ్గించే అవకాశం ఉందని అయితే ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలు మరియు ఇతర అన్ని రకాల రుణాలు తీసుకున్న వారికి ముఖ్యంగా స్థిర ఆదాయ వర్గాలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు గణనీయమైన శుభవార్త కాగలదు. ఈ నేపథ్యం కారణాలు. రెపో రేటు అంటే ఏమిటి? ఆర్‌బీఐ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణంపై విధించే వడ్డీ రేటునే రెపో రేటు అంటారు. ఇది దేశంలో వడ్డీ రేట్లను ప్రభావితం చేసే కీలక సాధనం. ప్రస్తుత పరిస్థితి మరియు అంచనా. ప్రస్తుతం రెపో రేటు 6.5% వద్ద స్థిరంగా ఉంది. అయితే తగ్గుముఖం పడుతుందన్న ద్రవ్యోల్బణం కారణంగా రాబోయే ద్రవ్య పరపతి విధానం సమీక్షలో ఆర్‌బీఐ ఈ రేటును తగ్గించవచ్చు అని అంచనాలు ఉన్నాయి. మూడోది ద్రవ్యోల్బణం తగ్గుదల. రాబోయే నెలల్లో వినియోగదారుల ధరల సూచి (సీపీఐ) ఆధారంగా ద్రవ్యోల్బణం 4% కంటే తక్కువకు వచ్చే అవకాశం ఉందని సూచనలు ఉన్నాయి. ఆర్‌బీఐ ద్రవ్యోల్బణాన్ని లక్ష్యంగా 4% ద్రవ్యోల్బణానికి అదుపులోకి వస్తూ ఉండటం వడ్డీ రేట్లను తగ్గించడానికి ఆర్‌బీఐ అవకాశాన్ని అయితే కల్పిస్తోంది. నాలుగోది సంభావ్య కోత. విశ్లేషకుల అంచనాల ప్రకారం ఆర్‌బీఐ రెపో రేటును 0.25% తగ్గించి 6.25%కి చేర్చవచ్చు. మరికొన్ని అంచనాలు ఆర్థిక పరిస్థితులను బట్టి ఈ కోత 6% వరకు కూడా ఉండవచ్చు అనే సూచనలు ఉన్నాయి. సో, మరి రుణాలపై ప్రభావం ఎలా ఉంటుంది అంటే తగ్గనున్న వడ్డీ రేట్లు. ఆర్‌బీఐ రెపో రేటును తగ్గిస్తే బ్యాంకుల నిధుల సమీకరణ వ్యయం తగ్గుతుంది. ఈ ప్రయోజనాన్ని బ్యాంకులు తమ వినియోగదారులకు బదిలీ చేసే అవకాశం ఉంది. ఫలితంగా గృహ, వ్యక్తిగత, వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టవచ్చు. ఈఎంఐల భారం తగ్గుదల. ఇప్పటికే ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై రుణాలు తీసుకున్న వారి నెలసరి వాయిదాలు ఈఎంఐలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది వారి నెలవారీ బడ్జెట్‌పై భారాన్నయితే తగ్గిస్తుంది. కొత్త రుణాలకు ప్రోత్సాహకం. వడ్డీ రేట్లు తగ్గడం వల్ల కొత్తగా రుణాలు తీసుకోవాలనుకునే వారికి సౌలభ్యంగా ఉంటుంది. తక్కువ వడ్డీ రేటుకే రుణాలు లభించడం వల్ల గృహ, వాహన కొనుగోళ్లను పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం. తక్కువ వడ్డీ రేట్లు వినియోగదారుల వ్యయాన్ని, వ్యాపార పెట్టుబడులను ప్రోత్సహిస్తాయి. ప్రజలు గృహాలు, వాహనాలు వంటి పెద్ద కొనుగోళ్లకు మొగ్గు చూపడం, వ్యాపారాలు విస్తరణకు రుణాలు తీసుకోవడం వంటివి ఊపందుకుంటాయి. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుంది. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రత్యేక ఉపశమనం. స్థిరమైన ఆదాయం కలిగిన ఉద్యోగులు మరియు పెన్షనర్లు తరచుగా గృహ నిర్మాణం, పిల్లల విద్య, వైద్య అవసరాలు వంటి వారి కోసం బ్యాంకు రుణాలపై ఆధారపడతారు. వడ్డీ రేట్లు తగ్గడం వల్ల వారి ఈఎంఐల భారం తగ్గి ఆర్థికంగా ఎంతో ఊరట లభిస్తుంది. కొత్తగా రుణాలు తీసుకోవాలనుకునే వారికి కూడా ఇది ప్రయోజనకరంగానే ఉంటుంది. గమనిక. ఆర్‌బీఐ రెపో రేటును తగ్గిస్తే అది రుణగ్రహీతలపై వడ్డీ భారాన్ని తగ్గించి ఆర్థిక కార్యకలాపాలను సులభతరం చేస్తుంది. అయితే ఆర్‌బీఐ రేటు తగ్గింపు నిర్ణయం ఎప్పుడు తీసుకుంటుంది? బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని ఎంత త్వరగా, ఎంత మేరకు వినియోగదారులకు బదిలీ చేస్తాయనేది వేచి చూడాలి. బ్యాంకుల అంతర్గత విధానాలు, మార్కెట్ పరిస్థితులపై కూడా వడ్డీ రేటు తగ్గింపు ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ రేట్లు తగ్గింపు సంకేతాలు ఉద్యోగులు, పెన్షనర్లకు, సహ రుణ గ్రహీతలకు ఆశాజనకంగానే అయితే ప్రస్తుతానికి ఉన్నాయి.